ఇది కడిగి క్లీన్ చేసుకున్న గోంగూర అండి. దీన్ని పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నేను మిరపకాయలు వేసాను. ఇది ధనియాలు, మెంతులు అండి. ఇది వెల్లుల్లి, కొంచెం పల్లీలు. గోంగూరలో పులుపు ఉంటుంది కనుక నేను మెంతులు వేస్తానండి. మినప్పప్పు. వీటన్నిటినీ నేను మిక్సీ పట్టిస్తాను. గోంగూర నేను ఒక 6 కట్టలు తీసుకున్నానండి, చిన్నవి. అదే ప్యాన్లో నేను గోంగూర వేయించుకుంటాను. తగినంత ఉప్పు, పసుపు. వీటిని నేను మిక్సీ చేస్తానండి. గోంగూరనైతే చెయ్యను. ఇంగువ, ఇదేనండి గోంగూర పచ్చడి. నేనైతే కొంచెం ఆయిల్